ఒక చెక్కు లేకపోతే లిక్విడ్ క్యాష్ మేము బ్లాక్ మనీ వ్యాపారం చేస్తూ ఉంటాం, అందుకని డబ్బులు కూడా ఇవ్వచ్చు. అలాంటి వారందరూ కూడా సభాముఖంగా చెప్పకపోయినప్పటికీ వారు స్వయంగా వచ్చి దేవాలయంలో ప్రకటన చేసి ఈ ఆభరణాలు వచ్చే సంవత్సరం వరకు పరిపూర్తి అయ్యే విధంగా మీరందరి యొక్క సహాయ సహకారాలు అందించి తద్వారా పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో మంచి ఆరోగ్యం కలిగి మీ పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలను ఎదుర్కొంచి మీ అందరికీ తెలుసు తండ్రి గారి యొక్క చివరి జీతం ఈ రోజున కొడుకు యొక్క ప్రారంభ జీతం కాబట్టి 50 ఇవ్వడం పెద్ద కష్టం కాదు. కాబట్టి మీ వారిని అడగకపోయినా మీ పిల్లల్ని అడగచ్చు. పిల్లవాడు తల్లి అడిగితే ఇస్తాడు, అమ్మ అడిగిందని. కాబట్టి ఆ విధంగా మీరందరూ పాత్రధారులు అయ్యి స్వామివారి యొక్క కృపని పొందుతారని ఆశిస్తూ హర నమ పార్వతీపతయే. అలాగే దేవాలయంలో ఏ కార్యక్రమమైనా చలువ పందిళ్ళు అందజేస్తున్నటువంటి